హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనకి ఇప్పుడు రాజీవ్ యువ వికాసం అంటూ న్యూ గైడ్‌లైన్స్ అయితే ఈరోజు వచ్చిందండి. దీంట్లో గనక మనకి ఆఫ్‌లైన్‌లో అనే ఫార్మ్ అనేది ఫిలప్ చేయాలంట. అలాగే మనకి ఏ సబ్సిడీ, ఏ క్యాస్ట్‌కి ఎంత సబ్సిడీ ఇస్తుర్రు, మనకి సబ్సిడీలో ఎంత కట్ అవుతుంది, ఎలా ఉంటుందనే దాని గురించి ఫార్మ్స్ అనేది కొన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది గవర్నమెంట్. అది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా ఫార్మ్ నింపాలి, ఇది ఎక్కడ ఇవ్వాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత టీఎస్ఓబి ఎంఎంఎస్ అనేది గూగుల్‌లో టైప్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అనేది కొత్త గైడ్‌లైన్స్ అనేది రావడం అయితే జరిగింది. అలాగే మనకు అప్లికేషన్ ఫామ్ ఇది డౌన్‌లోడ్ చేసుకోవాలనేసి కూడా చెప్తున్నారు. ఇది మాన్యువల్ కూడా ఫిలప్ చేయాలి. ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవాలి. ఆన్‌లైన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ అనేది కూడా ఇక్కడ రాసుకోవాలి. మనం ఇది ఏ విధంగా ఆ ఫామ్ అనేది రాసుకుందాం అనే దాని గురించి చూసుకుందాం. నెక్స్ట్ గైడ్‌లైన్స్ ఏ విధంగా ఉందనే దాని గురించి చూసుకుందాం. ఇది అనేది ఫామ్ ఇలా ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఈ ఫామ్ వచ్చిన తర్వాత మీరు అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి, లేదా ఒక ప్రింట్‌ఔట్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకున్నాక అప్లికేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ రాసుకోవాలండి మీరు. అలాగే మీ అభ్యర్థి ఫోటో, అంటే ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళది అనేది ఇక్కడ ఫోటో ఒకటి స్టాంప్ చేయాలండి. నెక్స్ట్ అందులో ఏ విధంగా నేమ్ రాశారో ఆ విధంగా నేమ్ అనేది రాసి, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ రాసి, మండలం రాసి, గ్రామం రాసి, అడ్రస్ రాసి, మొబైల్ నెంబర్ రాసి, సేమ్ ఇదంతా మనం ఆన్‌లైన్‌లో ఏ విధంగా ఎంటర్ చేసినామో ఆ విధంగా అయితే రావడం అయితే జరిగింది. మన గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉందంటే మింగలేక మంగళవారం అన్నట్టు ఉంది తప్ప ఇదైతే ఈ ఫామ్ కూడా అవసరం లేదు. మరి ఈ ఫామ్ ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ నెక్స్ట్ ఆధార్ నెంబర్, దరఖాస్తు ఆధార్ నెంబర్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా, నెక్స్ట్ తండ్రి పేరు, మీ పేరు ఏమొస్తుంది, ఏజ్ ఎంత, స్టడీ ఎంత చేసారు, రేషన్ కార్డు ఉందా, లేకపోతే మీరు ఇన్కమ్ మీద అప్లై చేస్తున్నారా, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా, ఇవనేది మొత్తం డీటెయిల్స్ అనేది ఇవన్నీ మనం ఆన్లైన్లో రాస్తాము. అలాగే ఆన్లైన్లో మనం ఎంటర్ చేసిందే మళ్ళీ ఇక్కడ కూడా రాయాలనేసి మాన్యువల్గా చెప్తున్నారు. ఇవనేది వికలాంగులు ఉందా, మీకు యూనిట్ కాస్ట్ ఎంత వస్తుంది, మీరు దేనికి సంబంధించి పెట్టుకుంటున్నారు, ఏం పెట్టుకుంటున్నారు, నాన్ బ్యాంకింగా, మీ పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ డీటెయిల్సా, ఇవన్నీ మనం అయితే ఆన్లైన్లో ఎంటర్ చేసాము. మళ్ళీ అయితే ఇక్కడైతే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒక సిగ్నేచర్ పెట్టుకున్న తర్వాత ఈ ఫాము మనం ఆన్లైన్లో చేసుకున్న ఫామ్ అయితే 2 ఫామ్లు క్లిక్ చేసుకొని మీరు అనేది ఇవి అయితే ఎంపీడీఓ ఆఫీస్లో అయితే ఇవ్వాలండి. మీరు ఎంపీడీఓ ఆఫీసులు లేదా మీ గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ ఆఫీసులో అయితే మీరు అనేది ఈ 2 ఫామ్స్ అయితే అక్కడ ఇచ్చుకోవాలి. అక్కడ ఇచ్చుకున్న తర్వాత అయితే మీకు వెరిఫికేషన్కి వచ్చి అది ఇస్తారా పోతుంది అనేది నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. అలాగే చూసుకున్నట్టయితే మరి ఇక్కడ గైడ్‌లైన్స్ అనేది రావడం జరిగింది. మరి ఈ గైడ్‌లైన్స్ ఏంటి, ఇక్కడ గైడ్‌లైన్స్ చూసుకున్నట్టయితే వీళ్ళు యూనిట్ కాస్ట్ వచ్చేసి 50,000 లోపు ఉంటే 100% సబ్సిడీ ఇస్తారంట. అలాగే 50,000 నుంచి ₹1,00,000 లోపు ఉంటే 90% అనేది మన సబ్సిడీ కల్పిస్తారు. మనం బ్యాంక్ అనేది 10% కట్టుకోవాలి. నెక్స్ట్ 1,00,000 నుంచి 2,00,000 వరకు అయితే 80% అనేది మనకు సబ్సిడీ రావడం అయితే జరుగుతుంది. బ్యాంక్ అనేది 20% కట్టాలి. నెక్స్ట్ 2,00,000 నుంచి 4,00,000 అనేది మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ 70,000 అనేది మన సబ్సిడీ కట్ అవుతుంది. ఇక్కడ 30,000 అనేది మనం బ్యాంక్ కట్టాలి. మరి ఈ ఆప్షన్ అనేది మనకు ఆన్లైన్లో అయితే లేదు. ఈ ఆప్షన్ వీళ్ళు 50,000 అనేది ఇక్కడ చూపించారు. మనకు ఆన్లైన్లో వచ్చేది 2,00,000 నుంచి 4,00,000 వరకు అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ విధంగా అనేది మీరు చూసుకోండి. నెక్స్ట్ ఇలాగ ఉంటుంది అనేది మీ ఫామ్లో అనేది పీడిఎఫ్ ఫామ్. నెక్స్ట్ ఈ గైడ్‌లైన్స్ ఫామ్ అనేది నేను మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ ఇస్తా, అక్కడి నుంచి అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలని చెప్తున్నారు. మీరు ఏదైనా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వెహికల్ తీసుకోవాలనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే మీరు ఏమైనా అగ్రికల్చర్ సంబంధించి తీసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా పొలం పాస్బుక్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఎవరైనా వికలాంగులు ఉంటే, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే మాత్రం సదరన్ సర్టిఫికేట్ కావాలని చెప్తున్నారు. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఒక ఫోటో కావాలి. నెక్స్ట్ మీరు ఏదైనా గ్రూప్కి దేనికైనా అప్లై చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా కావాలనేసి చెప్తున్నారు. ఇవన్నీ మీరు అనేది డౌన్లోడ్ చేసుకొని నేను అనేది అక్కడి నుంచి అనేది ఎంపీడీఓ ఆఫీసులో అనేది ఇవ్వాలనేసి కూడా ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు. మరి ఆ విధంగా కూడా ఉంటుంది చూసుకోండి. నేను అనేది ఈ ఫామ్ అనేది డీటెయిల్స్గా మీకు కావాలంటే నేనైతే టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ ఇస్తా, అక్కడి నుంచి అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే మరి ఇక్కడ కైండ్ యువర్ స్కీమ్ అంటే స్కీమ్కి మనకి ఎంత ఇస్తున్నారు, వీళ్ళు సబ్సిడీ ఎంత ఇస్తున్నారు, దేనికి ఎంత ఇస్తున్నారు, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్కి వీళ్ళు ఎంత మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనే దాని గురించి అయితే ఇక్కడైతే డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఇది కూడా ఒకసారి అయితే మీరు చూసుకొని అప్లికేషన్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మన అప్లికేషన్ నెంబర్ ఏ విధంగా చూసుకోవాలి. అప్లికేషన్ చేసిన తర్వాత కొంతమందికి సడన్గా అనేది సర్వర్ డౌన్ కావడం వల్ల అప్లికేషన్ అయిపోయింది అని మెసేజ్ రావడం జరిగింది, కానీ ఫామ్ అనేది డౌన్లోడ్ కావడం జరగట్లేదు అంట. అది కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.